హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్రేమ్ బై ఫ్రేమ్ తెలుగు. ఈ వీడియో చూసే వాళ్ళు ఫస్ట్ లైక్ చేసి వీడియో చూడటం అయితే స్టార్ట్ చేయండి అండ్ చివరి వరకు అయితే చూడండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు మనం మూవీ అప్డేట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏ మూవీస్ అప్డేట్స్ ఎంతవరకు వచ్చిందో తెలుసుకుందాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి పెద్ద మూవీ నుంచి. పెద్ద మూవీ కోసం రామ్ చరణ్ గారు చాలా కష్టపడుతున్నారు, బుచ్చిబాబు గారు కష్టపడుతున్నారు అనమాట. సో ఈ సినిమా యాక్చువల్ గా ఒక 2 months బ్యాక్ రావాల్సింది, కానీ కొన్ని రీజన్స్ వల్ల అది షూటింగ్ కంప్లీట్ అవ్వకపోవడం వల్ల అది ఇంకా ఎక్స్టెండ్ అవుతుంది. June 4th అయితే రాబోతుంది. హై వోల్టేజ్ యాక్షన్ సీన్ కు ప్రభాస్ సిద్ధమైపోయాడు. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం హై వోల్టేజ్ యాక్షన్ సీన్ అయితే తెరకెక్కించబోతున్నాడు అనమాట. దీనికి సంబంధించిన రిహార్సల్స్ లో ప్రభాస్ గారు అయితే పాల్గొన్నారు. ఇంకా సందీప్ రెడ్డి వంగ గురించి మనకు తెలిసిందే, అతని ఎంత గొప్ప డైరెక్టర్ అనేది. ఎందుకు అంటే అతని యాక్షన్ సీన్స్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉండిద్ది. నాకైతే ఫుల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి తమన్నా ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. రాగిణి MMS 3లో తమన్నా నటించబోతున్నారు. అది ఒక ఫ్రాంచైజీ. సో ఈ మూవీలో తమన్నా గారు మరింత బోల్డ్ గా, మరింత రొమాన్స్ ఉన్న సీన్స్ లో నటించబోతున్నారు అనమాట. ఈ మధ్య కాలంలో తమన్నా గారు ఒక మంచి రోల్ చేసి చాలా కాలం అయింది. ఇలాంటి బోల్డ్ క్యారెక్టర్స్ కి ఎక్కువ ఇష్టపడుతున్నారు. సో చూద్దాం ఈసారి తమన్నా గారు ఎంత బోల్డ్ గా నటించారో. సో లెట్స్ వెయిట్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి 2 parts గా రాబోతున్న విశ్వంబర. డైరెక్టర్ వశిష్ఠ గారు ఈ విశ్వంబర మూవీని 2 parts గా అయితే తెరకెక్కిస్తున్నారని ఒక జర్నలిస్ట్ అయితే X లో అయితే పోస్ట్ చేశారు. దానికి రిప్లై ఇస్తూ, రెస్పాన్స్ అవుతూ వశిష్ఠ గారు అవునా ఇది నిజమా అని చెప్పి కామెంట్ అయితే చేశారనమాట. కానీ ఎక్కడా కూడా 2 parts గా రావట్లేదు, సింగిల్ పార్ట్ గా వస్తున్నాయి అయితే కన్ఫర్మ్ అయితే చేయలేదు. లెట్స్ హోప్ అది 2 parts గా వస్తే హ్యాపీ, రాకపోతే ఇంకా హ్యాపీ. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన రాక్ స్టార్ DSP దేవిశ్రీ ప్రసాద్ గురించి. డైరెక్టర్ మన బలగం వేణు ఉన్నాడు కదా, అతను ఇప్పుడు ఎల్లమ్మ అనే కొత్త సినిమా చేయబోతున్నాడు. ఎంతో మంది దగ్గరికి వచ్చి లాస్ట్ కి DSP దగ్గర అయితే మేల్ రోల్ అయితే ఆగింది. ఇప్పుడు ఫీమేల్ రోల్ కోసం కూడా అంతే సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. కీర్తి సురేష్, సాయి పల్లవి వీళ్ళందరూ అనుకున్నారు డైరెక్టర్ గారు. కాకపోతే సజెషన్ ప్రకారం కొత్త హీరోయిన్, కొత్త ముఖం అయితే DSP ముందు బాగుంటుంది అనే అభిప్రాయంతో కొత్త హీరోయిన్ అయితే వెతకబోతున్నారు. మోస్ట్లీ కొత్త హీరోయిన్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా అనిపిస్తుంది. అండ్ ఇందులో మెయిన్ రోల్ వచ్చేసరికి ప్రకాష్ రాజ్ గారు యాక్ట్ చేస్తున్నారు అనమాట. చూడాలి DSP గారికి హీరోగా ఈ సినిమా ఎంతకు ముందు తీసుకెళ్తుందో లేదో అనేది. DSP గారు మ్యూజిక్ కాకుండా సినిమా హీరోగా బాగుంటారు అని ఎంతమంది అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మన తలపతి విజయ్ అదేనండి CM గారు. సో నెక్స్ట్ మూవీ తన జననాయకం ఉంది కదా, అది రిలీజ్ డేట్ కి ఇంకా 2 weeks లో రిలీజ్ అవ్వబోతుంది. సో దానికి సంబంధించిన నిర్మాత ఆల్ పర్మిషన్స్ తీసుకోవడానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ అయితే కన్సర్న్ అయ్యారనమాట. లెట్స్ హోప్ ఈసారి CM సార్ విజయ్ కాబట్టి ఈజీగా అయితే రిలీజ్ అయిపోయింది. ఇవి ఇప్పటిదాకా ఉన్న అప్డేట్స్. సో మన ఇన్ఫర్మేషన్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.